ప్రభుత్వంగా ప్రజల పట్ల బాధ్యత వహించకుండా ఆ ప్రజల అనారోగ్యంతో చచ్చిపోతే అది ప్రభుత్వ హత్యే. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మరి ఒకవైపు చూస్తూ ఉన్నాము, ఇన్ని యాజిటేషన్స్ చేస్తూ ఉన్నాము, ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి ఎంతసేపు కూడా వాళ్ళ ఫోకస్ అంతా ఈ వ్యతిరేకతతో, ప్రజల యొక్క ఇబ్బందులతో, వైద్య విద్య అభ్యసించాలనుకునేటువంటి విద్యార్థుల బాధలతో ఏ కన్సర్న్స్ వీళ్ళకి పట్టవు. ఆరోగ్యశ్రీ ఈరోజు పనిచేయట్లేదు, నెట్వర్క్ హాస్పిటల్స్ బోర్డులు తిప్పేశాయి, సేవలు అందించట్లేదు, ప్రజలు హాస్పిటల్కి వచ్చి ఏడుస్తా ఇంటికి వెళ్ళిపోతున్నారు, చూడమని చెప్పేస్తున్నారు. ఏ అప్పో సప్పో చేసుకోలేక అప్పులు దొరకక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకేదో మెడికల్ షాప్లకు వెళ్ళి ఏదో మందులు వేసుకొని అడ్జస్ట్ అయ్యి ప్రాణం మీదకి తెచ్చుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. మరి ఇవన్నీ ఏమీ కూడా పట్టట్లేదు. ఒక రివ్యూస్ చేయరు. ఎక్కడన్నా ఏదైనా ఇబ్బందులు వచ్చి డెత్స్ కాజ్ అయినా, ఎక్కడన్నా విషజ్వరాలు వచ్చినా, ఇంకోటైనా ఎక్కడ ఏ డిజాస్టర్ మూమెంట్స్ జరుగుతున్నా హెల్త్కి సంబంధించి ఎక్కడా కూడా కాజ్ కనుకోరు, రీజన్స్ కనుకోరు, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇవ్వరు. అక్కడ ఏమన్నా అక్కడ రివ్యూ చేయడం కానీ, డిజీజ్ కాజ్ కనుక్కోవడం కానీ ఏటి మీద కూడా శ్రద్ధ లేదు. ఓన్లీ దేంట్లో బిజీగా ఉన్నారంటే పదే చెప్తా ఉన్నాము, ఎంతసేపు ఈ ఉన్నటువంటి ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ రంగంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇవన్నిటినీ కూడా, డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో ఈరోజు ఒక స్కామ్ చేస్తూ సొమ్ము చేసుకోవాలని దాని మీద ఉన్నటువంటి ఫోకస్ ఈరోజు ప్రజలకు మంచి ఆరోగ్యము, వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం లేనే లేదు. సో దాంట్లో ఫుల్గా బిజీగా ఉన్నారు. కాబట్టి ఏమీ కూడా పట్టట్లేదు. ఎన్నిసార్లు మనము ప్రజల తరఫున మనం ప్రశ్నించినా, ఎన్నిసార్లు మనం మాట్లాడుతున్నా, మనం ఏం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా పట్టట్లేదు. ప్రజల్ని గాలికి వదిలేశారు, ప్రజల వైద్య ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు అనేది మనకు స్పష్టమవుతోంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉంది, మీరు ఈ 3,000 కోట్లు సుమారుగా ఏదైతే బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించాల్సి ఉందో ఈ బకాయిల్ని తక్షణమే సంప్రదింపులు చేసి ఆ బకాయిల్ని పూర్తిగా కూడా నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించి వాళ్ళని మళ్ళా మోటివేట్ చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దు, ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా ముందుకు నడపండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒక చిన్న లాజిక్ మీరు ఆలోచించండి. ఈ పీపీపీ అనేటువంటిది ఒకవేళ వైసీపీఏ గనక బీజం వేస్తే మీరెందుకు ఇప్పుడు మళ్ళీ జీవోలు తెచ్చి పీపీపీ అని మేము వెళుతున్నామని చెప్తున్నారు, మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పాలి కదా. కొత్తగా మీరెందుకు దాన్ని వెతుకుతున్నారు? మేమేం చేయలేదు. మేము గతంలో జీవో నంబర్ 107కి సంబంధించి యాన్యుటీకి సంబంధించి ఒక ఆలోచన అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం చేసిన తర్వాత ఇది చేసినాక ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే బేసిక్గా ఈ యాన్యుటీ అంటే ఏంటంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఎన్ ఈఎంఐ. ఇప్పుడు మనం ఒక ఫోనో, కారో, టీవీయో, రెఫ్రిజిరేటరో ఏదన్నా ఒక ఈఎంఐలో మనం కొనుక్కుంటే కొంత డౌన్ పేమెంట్ కడతాము, మంత్లీ ఇంత కడుతూ వస్తూ ఉంటాము. సో అది యాన్యుటీ మీద అలాంటి ఒక ఆలోచన చేశారు, అది అనుకున్నాము. కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి అలా మనం కట్టడమే. సో ఇది కాదు, మనం నాబార్డ్తో లోన్ తీసుకొని టైఅప్ చేద్దాము, కాలేజెస్ని సిఎస్ఎస్ ఫండ్స్లో తీసుకొచ్చేసి మనం టైఅప్ చేద్దామని చెప్పి ఈ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా నాబార్డ్కి, నేను గతంలో నా ప్రెస్ మీట్లో చెప్పాను, ఏ కాలేజ్కి ప్రతి కాలేజ్కి సంబంధించి 500 కోట్లు ఆ కాలేజ్కి సంబంధించినటువంటి ఏ విధంగా మేము ఫండ్స్ టైఅప్ చేశామనేది మేము క్లారిటీగా కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి మేము అలాంటి పీపీపీ ఆలోచన అయితే మేము చేయలేదు. మేము యాన్యుటీ గురించి ఆలోచించాము, కానీ మాకు ఇదే కరెక్ట్గా ఉందని చెప్పి ఈ పద్ధతిలో మేము చాలా ట్రాన్స్పరెంట్గా వెళ్ళాము. ఈరోజు మీరు మీ యొక్క డెసిషన్ని, ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనేటువంటి డెసిషన్ని మీరు స్టిల్ కంటిన్యూ చేస్తూ
వస్తున్నటువంటి ఈ యాంటైని వ్యతిరేకతని ప్రజల ఆందోళనని ఏది కూడా గ్రహించకుండా ముందుకు వెళుతూ మీరు ఏదో ఒక వంకతో ఆ సాకులన్నీ మా మీదేసి ఏదో జస్టిఫై చేసుకోవాలనుకుంటున్నారేమో. మీరు చేస్తుంది ముమ్మాటికి తప్పు. మీరు ఈ యొక్క ఆలోచనని విత్డ్రా చేసుకునే వరకు కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఒకవేళ మేము గనక అది చేస్తుంటే మరి మీరు కొత్తగా ఎందుకు చేయాల్సి వస్తుందో, ఎందుకు దాని మీద జీవోలు ఇస్తున్నారు, ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారో దాన్ని బట్టి మనకు స్పష్టం అవుతా ఉంది. దట్స్ క్లియర్. డెఫినెట్గా అదే అంటున్నా కదా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినా విద్య కావచ్చు, వైద్యం సంబంధించి కావచ్చు, అప్పులైపోవటం, వాళ్ళ కర్మకు వాళ్ళు మిగిలిపోవడం తప్పితే కొత్తగా జరిగేది ఏముండదు. అదే మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పదే పదే మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వంగా వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో వాళ్ళు చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి ఆరోగ్య భద్రతను కానీ ఆర్థిక భద్రతను కానీ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు యొక్క ఆరోగ్యం బాగుంటుంది. విద్యాపరంగా కావచ్చు, వైద్యం పరంగా కావచ్చు, అందరూ బాగుంటారు. ఇవి వాళ్ళు డినై చేస్తున్నారు కాబట్టే మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఎనీ అదర్ క్వశ్చన్స్?